సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వివేక్. హరీష్ రావు లేవనెత్తిన పలు సమస్యలపై గతంలో మీరేం చేశారని వివేక్ ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ ఓ గ్రామ సమస్య చెప్పగా మొన్నటి వరకు హరీష్ మంత్రే కదా, ఆయనెందుకు పరిష్కరించలేదని చెప్పారు. అభివృద్ధిపై అధికారులు మాట్లాడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన హరీష్ ని పలుమార్లు వారించారు వివేక్. Munshi Rashno cosmetic charges will be paid to the voters every month in cash for purchase of soap, oil, brush, paste, etc. Rashno bane undi. ఎన్ని రోజులు పెండింగ్ ఉందని చెప్తే కదా మేము మంత్రి గారు మేము ఏదైనా ఇవ్వగలిగేది మీకు నైబోల్ది సార్ దర్ది ఇది మాలూమే పొజిషన్ भयपड़ती చెప్పండి సార్ नया नया स्कीम खोल के पुराना बंद करे तो कैसा सरकार मैंने करना है फील्ड నువ్వు మంత్రి ఉన్నావు ఇన్ని మీరే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఓ అలాగే వాట్ షీ టాకింగ్ అబౌట్ ది సోషల్ వెల్ఫేర్ కోటా సోషల్ వెల్ఫేర్ కోటా ఇస్ ఓన్లీ 2 స్టూడెంట్స్ per district sir per district why you didn't asking anyone minister अभी आप सर see 1 minute आप बोले तो सब कर रहे हैं all the students who are coming without the scholarship they have been admitted by many leaders who are fully formed but here we should have increased the budget there anyway let us see కొన్ని స్కూల్ డెవలపేషన్ కండిషన్ కూడా ఉన్నాయి సార్. బెంచ్ కూర్చోడానికి అన్ని ఉన్నాయి. బెంచ్లు అన్ని మనోహర ద్వారా బెంచ్లు చాలా స్కూల్కి వస్తుంది సార్. వర్కౌట్ కోసం అన్ని కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి సార్. కొన్ని డెవలపేషన్ కండిషన్ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని దగ్గరికి తీసుకొచ్చి అన్ని సిద్ధిపెట్టనే ఉన్నాయి. శ్రీనివాస్ మనకు జిల్లా మంత్రి గారు ఇప్పుడు ఎవరైనా సమస్యలు ఎవరు చెప్పుకుంటాం, తల్లికి చెప్పుకుంటాం, తండ్రికి చెప్పుకుంటాం. నౌ ఈ సైడ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ఏమైనా సమస్యలు అంటే ఏం లేవు అంత మంచిగా ఎందుకు రాసుకుంటున్నాను నేను చెప్పాను కదా, చెప్పనీకే కదా. ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడు కాలేదు ఇంతకుముందు డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలిక్ హమారా డిస్ట్రిక్ట్ ఏం సమస్యలు ఏమంటుంది పై అన్ని పెట్టుకొని ఇంకోటి నువ్వు ఎజెండా రాసేటప్పుడు కూడా ఎజెండాలు అంత దాచి రాస్తుండ్రు. ఎగ్ కాస్ట్ ఇప్పుడు దాకా వచ్చింది, మీకు ఇన్ని నెలలది ఇది కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉన్నాయి, ఇన్ని నెలలది డైట్ పెండింగ్ ఉన్నది, మాకు ఇది కావాలి, మనకి ఏం కావాలని అడుక్కోవాలా? అడగని అమ్మాయినా అన్నం పెట్టేది అంటున్నావు, అడగపోతే ఎట్లా డిఓ గారు ఫస్ట్ యూ షుడ్ కమ్ అప్ విత్ ద ప్లాన్. ఇన్ని సంవత్సరాలు ఏముండే డైట్ ఛార్జెస్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచిండ్రు ఇట్లా స్టార్ట్ చేయాలి. అది నోట్స్ ప్రిపేర్ చేసి ఇట్లా ప్రిపేర్ చేసి ఇట్లా క్వశ్చన్ వస్తాయి. యూ షుడ్ నో హౌ టు సీ ద క్వశ్చన్స్ అన్నా కాదు. కలెక్టర్ గారితో కూడా ఎన్నో రివ్యూ మీటింగ్ లో చెప్పిండు పట్టాలు ఇప్పియాలి వాళ్ళకి న్యాయమైన ఇది అని చెప్పి అడిగితే ఇప్పటి వరకు అది అయితే లేదు. బయట కూడా వచ్చి ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు దాన్ని ఇష్యూ అది గర్వంగా ఉన్నది సార్. అది అంటే రెండు ఊర్ల మధ్యలో డిస్ప్యూట్. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చదివా సార్, గతంలో 20 ఏళ్ళ కింద ఇచ్చేది సార్, డబ్బులు ఇచ్చేది. కాంప్లికేషన్ ఆయన ఉన్నప్పుడే చేయలేదంటే ఏదో కాంప్లికేషన్ ఇదే కాంప్లికేషన్ సార్. కాంప్లికేషన్ ఏమో సగం తీసుకుంటున్నారు, 2 గ్రామాల మధ్య సగం తీసుకుంటారు. కాంట్రాక్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి పదం మాకు ఇచ్చిన పట్టాలు మాకు ఇచ్చిన అని చెప్పి ఇద్దరు కొట్లాడుకున్నారు. చివరికి ఇద్దరు కాంప్రమైజ్ చేసుకున్నారు. మీరు అన్నట్టు కరెక్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. నా దగ్గర కూడా ఎటువంటి చాలా కేసులు సెటిల్ చేసుకుంటాం. అల్టిమేట్లీ